కేంద్రంలోని బీజేపీ సర్కార్ తీసుకొచ్చిన 131వ రాజ్యాంగ సవరణతో దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి. దేశంలోని 3-4 రాష్ట్రాలదే పెత్తనం అయ్యే ప్రమాదం ఉందన్నారు. భవిష్యత్తులో జరిగే నష్టాన్ని సీఎం రేవంత్ రెడ్డి ముందే గుర్తించారని చెప్పారు. మహబూబ్ నగర్లో 131వ రాజ్యాంగ సవరణ బిల్లు పూర్వపరాల అంశాలపై తెలంగాణ సమైక్య ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఇండియా కూటమి అందుకే బిల్లును అడ్డుకుందని అన్నారు ఎన్ఎం. కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జూన్ వెస్లీ, సీనియర్ జర్నలిస్ట్ పాషం యాదగిరి, కర్ణాకర్ పాల్గొన్నారు. 33% అంటే ఇమ్మీడియట్ గా రేవంత్ రెడ్డి గారు దాన్ని వెంబడి పట్టుకున్నారు. ఒక్క ఓటుతోటి ప్రభుత్వం కూలిపోయిన చరిత్ర మనం చూసినాం పార్లమెంట్ లో. రేపు 100 మంది సభ్యులు అక్కడ ఎక్కువ అయిపోయినాక ఇక్కడ మన మాట ఎక్కడ చెల్లుబాటు అవుతుంది అన్న ఆలోచన ఫస్ట్ ఆయన నోట్ నుంచి మేము రావడం చూసినాం. దాని తర్వాత వారు చెన్నైకి పోవడము, ఆ చెన్నైలో డిస్కషన్ కలగడము, స్టాలిన్ గారు వారు ఇంకా సిద్ధరామయ్య గారితో కూడా వారు మాట్లాడినరు. మొత్తానికి దక్షిణాదికి ఇది ఇబ్బందికరమే. ఢిల్లీకి పోవడం, రాహుల్ గాంధీ గారికి నివేదించడం, రాహుల్ గాంధీ గారు అందరితోటి మాట్లాడడం, ఇవన్నీ కూడా జరిగి మళ్ళీ కాంగ్రెస్ అఖిలపక్షం పిలిచింది. మీరు గుర్తుంచుకోవాలా, రూలింగ్ పార్టీ బిల్లు పాస్ చేయాలి అన్న బాధ్యత కలిగిన పార్టీ అఖిలపక్షం పిలవలే. కాంగ్రెస్ పార్టీ అఖిలపక్షంని పిలిచి ఇండియా అలయన్స్లో ఉన్న అందరితోటి కూర్చొని మల్లికార్జున ఖర్గే గారి నేతృత్వంలో ఒక నిర్ణయం తీసుకొని ఏకతాటి మీద మనం నడవాలి. ఇది భారతదేశాన్ని విచ్ఛిన్నం చేసే అమెండ్మెంటు. దీనివల్ల అంతర్యుద్ధం తప్పదు. ఉత్తరానికి దక్షిణానికి ఏదైతే ఇప్పుడు అఖండ భారతంగా మనమైతే ఉన్నామో, అసేతు హిమాచలం, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి మనదే అన్న భావనలో మనం ఉన్నామో, దక్షిణానికి అన్యాయం జరుగుతున్నా సరే గుండెను బిగబెట్టుకొని మనం ఓర్చుకుంటున్నామో, ఆ అంతరాలు పెరిగితే తిరుగుబాట్లు తప్పవు. అలాగే ఈశాన్య రాష్ట్రాలు కూడా ఇప్పటికే మణిపూర్ అట్టుడుగుతా ఉంది. అక్కడ మమ్మల్ని రెండవ సిటిజన్గా చూస్తున్నారన్న భావన అక్కడ చెలరేగుతా ఉంది. పంజాబ్లో కూడా అసంతృప్తి జ్వాలలు ఉన్నాయి. వాటికి పంజాబ్ రాష్ట్రానికి కూడా నష్టం జరుగుతుంది. మొత్తం భారతదేశంలో కేవలం 3-4 రాష్ట్రాలకి. మీరు దక్షిణాదికి లాయల్గా ఉంటారా, బీజేపీకి లాయల్గా ఉంటారా తెలుసుకోవాలి. ఎవరైనా సరే మీ ప్రజలకు మీరు లాయల్గా ఉండాలి కదా. మీకు అధికారం ఇచ్చేవానికి లాయల్గా ఉన్నారంటే మీరు బానిసలు అన్నట్టు, బానిసల్లాగా ఉన్నారు. దీనికంటే ముఖ్యమైనది ఇంకోటి ఏం చెప్దాం అనుకుంటున్నానంటే, నేను నెక్స్ట్ ఏం జరగబోతున్నది సరే, ఓట్లు పెరుగుతాయి, ఇవన్నీ లెక్కలు చాలా ఉన్నాయి. తెలంగాణలో ఎన్నైతే అనేది కూడా అది కూడా చాలా ఉంది. అది ఇప్పుడు మన దగ్గర 17 ఉన్నాయి, రేపు 25 అవుతుండొచ్చు. వాళ్ళు ఏమంటున్నారు, మోదీ అమిత్ షా తగ్గయి అంటున్నారు. తగ్గయి నిజమే, ఇక్కడ తగ్గయి. ఇక్కడెంత పెరుగుతాయి, అక్కడెంత పెరుగుతుంది. ఇక్కడ 1 పెరిగితే అక్కడ 5 పెరుగుతాయి. అప్పుడు ఏమవుతుంది, చాలా తీవ్రంగా ఉంటుంది పరిస్థితులు. దీన్ని నార్త్ సౌత్ ఆర్ఎస్ నీలకంఠన్ కూడా చాలా అద్భుతంగా రాసింది. హిందూ ఎడిటోరియల్స్ ఒకటి కాదు, అనేక ఎడిటోరియల్స్ రాసుకుంటూ వచ్చింది. డివల్యూషన్ ఆఫ్ ఫండ్స్, ఢిల్లీకి వచ్చిన నిధులు పునః పంపిణీ చేయాలి. ఎట్లా చేయాలి, దానికో సూత్రం, మళ్ళీ సేమ్ ఇదే సూత్రం. జనాభాను బట్టి నియోజకవర్గాలు పునర్విభజన చేసినట్టు నిధుల విభజన కూడా పునర్విభజన కూడా జనాభాను బట్టి చేయాలంటున్నారు. మరి నార్త్లో ఎక్కువ జనాభా పెరిగింది కదా, సౌత్లో తగ్గింది కదా. కానీ నిధులన్నీ డబ్బులన్నీ సౌత్ నుంచే పోతాయి, ముంబై నుంచి పోతాయి, హైదరాబాద్ నుంచి, చెన్నై నుంచి, బెంగళూరు నుంచి, కేరళ నుంచి. మొత్తం కస్టమ్స్ అంతా కేరళ నుంచే. ఉదాహరణకు ఖతార్ ఉందనుకోండి, కువైట్ ఉంది. ఆ దేశాల్లో సగం జనాభా కేరళ వాళ్ళే ఉంటారు. జీడిపి 31% ఇక్కడ నుంచి సౌత్ నుంచి పోతుంది. నార్త్ నుంచి 17% పోయేది. మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు ఏమైందంటే అక్కడికి బీమార్ రాష్ట్రాలకు 40, బీమారు బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ 46%, మనకు వచ్చే 16%. ఇప్పటికే ఉంది, రేపు ఇంకా అన్యాయంగా తయారవుతుంది. ఇప్పుడే మోసం జరుగుతుందంటే రేపు ఇంకా భయంకరంగా మోసం ఉంటుంది. అప్పుడు ఏమవుతుందంటే సౌత్ ఇండియా విల్ బికమ్ పర్మనెంట్ ఇంటర్నల్ కాలనీ ఆఫ్ నార్త్ ఇండియా. అంతర్గత వలస రాజ్యంగా మారిపోతుంది. వలస రాజ్యం అంటే ఏంటంటే, వలస పరిపాలన అంటే ఏంటంటే, కాలనైజర్స్ అంటే బయట దేశం వాళ్ళు సైన్యం తీసుకొని ఒక దేశానికి వెళ్ళి అక్కడ రాజకీయ ఆధిపత్యం చెలాయించుకుంటా అక్కడి సంపదను తమ దేశానికి తరలించుకొని పోవడం. బీజేపీ పాలిత ప్రాంతాల్లోనే సీట్లు పెంచుకోవడానికి కారణం ఏంటంటే, మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి సొంతగా 300 సీట్లు వస్తాయనుకుంటే 240 వచ్చినాయి. అంటే సొంతగా బీజేపీకి మెజార్టీ లేదు.
చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్ మద్దతు ఇవ్వకపోతే ఇప్పుడు మోడీ ప్రభుత్వంలో ప్రధానమంత్రి ఉండేవాడు కాదు. ఇండియా బ్లాక్ అంతా కూడా కలిసి ఓడించేటటువంటి ఎత్తుగడలో బాగా దాని సీట్లు తగ్గినాయి. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు మళ్ళీ వచ్చే నాటికి బీజేపీకి ఆ ప్రాంతాల్లో సీట్లు తగ్గుతాయి, అట్లాగే దక్షిణాది ప్రాంతాల్లో ఎట్లాగో దానికి సీట్లు రావు. అందుకనే బీజేపీ అధికారంలో ఉండే అవకాశమే లేదు. అందుకని ఆ ప్రాంతాల్లో సీట్ల సంఖ్య పెంచుకొని మళ్ళీ అధికారంలోకి రావాలనేటటువంటి కుట్ర ఇందులో ఉంది. అందుకని కూడా వాటిని వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు పార్లమెంట్లో ప్రజలకు అనుకూలమైనటువంటి బిల్లులు కాకుండా వ్యతిరేకమైనటువంటి బిల్లుల్ని అమలు చేస్తుంది. మీరందరూ కూడా గమనిస్తే ఈ మధ్య కాలంలోనే పార్లమెంటులో గతంలో యూపీఏ ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రజలకు అనుకూలంగా వచ్చినటువంటి బిల్లుల్ని, చట్టాలని అది వ్యతిరేకంగా చేస్తుంది. ఉపాధి హామీ బిల్లు 100% నిధులు కేంద్రం భరించాలా, 10% రాష్ట్రాలని ఇంతకుముందు ఉంది. ఇప్పుడు 60% కేంద్రం భరిస్తుంది, 40% రాష్ట్రాలే అని వ్యతిరేకమైనటువంటి బిల్లు తెచ్చింది ఉపాధి కూలీలకు. అట్లాగే రైతు విత్తన బిల్లు తీసుకొచ్చింది, రైతులంతా కూడా ఆత్మహత్యలు చేసుకొని భూమికి దూరం అయ్యేటటువంటి బిల్లును. ఈ బిల్లులో మొత్తం అందరూ కూడా కలిసి ప్రజా వ్యతిరేకంగా రాష్ట్రాలకు కూడా నష్టంగా ఉన్నటువంటి బిల్లును ఓడించడం జరిగింది. ఆ రకంగా ప్రజా వ్యతిరేకమైనటువంటి బిల్లులంతా కూడా పార్లమెంట్లో అమలు చేస్తుంటే వాటికి వ్యతిరేకంగా నిలబడి పోరాడుతున్నప్పటికీ కూడా వాటిలో విజయం సాధించలేదు. కానీ ఈ విషయంలో అందరూ కూడా ఓడించగలిగారు. భవిష్యత్తులో కూడా ఆ వ్యతిరేకమైనటువంటి విధానాలు ముందుకు తీసుకొచ్చేటటువంటి దాని మీద ఖచ్చితంగా ఐక్యంగా పోరాడి వాటిని ఓడించాల్సినటువంటి అవసరం ఉందని 131 అమెండ్మెంట్ అనేది ఒక హాస్యాస్పదమైన ప్రక్రియగా భారతీయ జనతా పార్టీ ఈ దేశ ప్రజల్ని చాలా చులకనగా అంచనా వేసి ముందుకు తీసుకొచ్చింది. దాన్ని గమనించి దాన్ని ఎట్లా రివర్స్ కొట్టాలనో అట్లా రివర్స్ కొట్టినందుకు అందుకు కృషి చేసిన వాళ్ళని కూడా మనం అభినందించాల్సి ఉంది. ఒక రకంగా అది వీగిపోయినప్పుడు మాటి మాటికి ద బిల్ ఈజ్ పాస్డ్ అని వింటుంటాం మనం. కానీ ద బిల్ ఈజ్ డిఫీటెడ్, అది ఓడిపోయింది అని విన్నప్పుడు ఈ దేశంలో చాలామంది సంతోషపడ్డారు, అందులో మనం ఉన్నాం. అయితే ఇక్కడ చర్చ జరుగుతున్నది, కానీ కొన్ని తేలిక విషయాలే ప్రధానంగా చర్చకు వస్తున్నాయి. అంటే 850కి పెంచితే నెంబర్ గేమ్గా నెంబర్ పెరగొచ్చు, కానీ ప్రపోర్షనేట్గా చూసినప్పుడు శాతం తగ్గుతుంది, సౌత్కి అన్యాయం జరుగుతుంది అనేది ఒక కీలకమైన చర్చ. అది అందరూ అర్థం చేసుకుంటున్న చర్చ. ఓబీసీలకు అవకాశం లేకుండా ఎన్ని సీట్లు పెంచినా కూడా ఆల్టర్నేటివ్ లేక ఓబీసీలు రావచ్చేమో, కానీ ఒక హక్కుగా ఓబీసీలు వచ్చే అవకాశం ఇప్పటికి కూడా కలగలేదు. లాలూ ప్రసాద్ యాదవ్ కాలం నాటి నుంచి, వాళ్ళు చర్చించిన నాటి నుంచి, విపి సింగ్ చర్చించిన నాటి నుంచి, వామపక్ష పార్టీలు మాట్లాడుతున్న నాటి నుంచి ఇంతకాలమైనా ఎందుకు ఓబీసీలకు ఒక హక్కుగా ఆ చట్టంలో అవకాశం రాలేదు, రావాలని వీళ్ళు ఆలోచించడం లేదు. ఇది చాలా కీలకమైన తీవ్రమైన ప్రశ్న. ఈ ప్రశ్నను మనం మరింత గట్టిగా జనంలోకి తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఈ ప్రశ్నకు జవాబుగానే పార్లమెంటు ముందుకు ఆ చట్టం